హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జనపతిని. ముందుగా మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క రైతు కూడా మల్చింగ్ షీట్ అనేది వేయడం జరిగింది. ఇది ఏదైతే డ్రిప్ సిస్టంలో సాగు చేసుకుంటుందో ప్రతి ఒక్క రైతు కూడా ఏరియా వైజ్గా అయితే ఎక్కడ చూసుకున్నా కానీ ఇప్పుడు మల్చింగ్ షీట్ వేసి సిద్ధంగా ఉండడం జరిగింది. మొక్క పెట్టుకునేటప్పుడు మెలకువలు అలాగే ఏ విధంగా పెట్టుకుంటే మనకు పేపర్ హీట్ నుంచి అంటే పేపర్ యొక్క వేడి భూమిలో నుంచి వచ్చే వేడి నుంచి తట్టుకొని మొక్క మనకు ఎక్కువ శాతం బతికే అవకాశం ఉంటుందని గురించి ఈరోజు మనకు కంటెంట్ రూపంలో రైతులకు క్లియర్ కట్లా తెలిసేటట్టు మనం చెప్పడం జరుగుద్ది. ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే తోటి రైతులకు షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల వాళ్ళకు తెలియని రైతులకు కూడా తెలియజేసిన వాళ్ళం అవుతాం. ముందుగా వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది దొరకదండి. పూర్తిగా వీడియో చూసినట్టయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ముందుగా మనం చూసుకున్నట్టయితే ఇది మీకు ఉదాహరణకు తీసుకుంటున్నది మల్చింగ్ షీట్ అండి. ఇది మల్చింగ్ షీటు. ఇది వచ్చేసి 14 ఇంచులు హోల్ టు హోల్ నుంచి హోల్ వరకు 14 ఇంచులు ఉండడం జరిగింది. దీనికి నేను లాస్ట్ వీడియోలో కూడా నేను సైజులు చెప్పడం జరిగింది. ఇట్లా వేసుకున్న రైతు కొంతమంది కూలీలను పెట్టుకున్నప్పుడు ఇలా వచ్చేసి ఇట్లా సైడ్కు దగ్గరికి ఇట్లా సైడ్ హోల్ పెట్టేసి ఇప్పుడు ఇదైతే మిర్చి మొక్క ఏదైతే ఉందో ఇట్లా పెట్టడం జరిగింది. ఇట్లా పెట్టినప్పుడు ఏమైందంటే మనకు ఈ పేపర్ అనేది కొద్దిగా లూజ్ ఉన్నప్పుడు ఇట్లా గాలికి అనేది ఇట్లా ఆడినప్పుడు ఇట్లా ఫ్రీగా ఉన్నప్పుడు ఇట్లా ఏమైందంటే ఈ కాండానికి అనేది తగిలేసి మొక్క అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొక్క మచ్చ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా రైతులు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇట్లా సెంటర్లో కనుక పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా మనకు 2.5 నుంచి 3 ఇంచుల డిస్టెన్స్ ఉంటుంది టోటల్గా. ఇట్లా ఇంచు నుంచి 2 ఇంచుల లోపు ఇట్లా ఉంటుంది పేపర్. ఇట్లా కొంచెం హోల్ పెద్దగా ఉన్నది తీసుకోండి. ఇసుక నేల అయితే 2 ఇంచులు 3 ఇంచులు ఇట్లా వస్తుంది. మొత్తం టోటల్ హోల్ కౌంట్ చెప్తాను నేను. 3 ఇంచులు వస్తుంది. ఇటు ఇంచున్నర, ఎటు చూసుకున్నా కానీ ఇంచున్నర ఎడంతో ఉంటుంది. అలాగే కొన్ని రేగడి చైన్లు అయితే 2 ఇంచులు, అంటే మనం గడ్డి కోసం అనేసి మనం చూసుకుంటాం. గడ్డి తక్కువ వస్తుంది అన్న దాని గురించి వెనక్కి గడ్డి గురించి అనేసి మనం దగ్గర హోల్ తీసుకోవడం జరుగుతుంది. అట్లా తీసుకున్నప్పుడు ఏమైందంటే ఈ గ్యాప్ అనే డిస్టెన్స్ తగ్గడం వల్ల హీట్ వచ్చేసి మొక్కలు అనేవి ఎక్కువ చచ్చిపోవడం జరుగుతుంది పేపర్లో. అదే నార్మల్గా వేసుకున్న వాళ్ళకైతే ఈ ప్రాబ్లం ఉండదు. పేపర్లోకి వచ్చేసరికి మెయిన్ ఇదే కారణం వస్తుంది. ఒకవేళ ఇట్లా మచ్చ వచ్చి కూడా కొన్ని బతుకుతాయి. ఒక స్టేజ్లో ఈ హైట్ వచ్చి చేను కాయలు పడ్డాక కొన్ని ఏంటంటే ఇరిగి కింద పడడం జరుగుతుంది. మొదటి కంట ఇరిగి పడడం జరుగుతుంది. అట్లాగే మనకు చాలా వరకు 70-60% అట్లా మచ్చ వచ్చిన మొక్కలు అసలు బతకవు. 70 కాదు 90% అయితే మాత్రం మొక్కలు మాత్రం చనిపోవడం జరుగుతుంది. అట్లా కాకుండా రైతులు మనం ఇట్లా ఈ పద్ధతిలో కాకుండా ఇట్లా కనుక చేసుకున్నట్టయితే, ఇప్పుడు నేను 2 సార్లు ఇట్లా చెప్పిన దాని ప్రకారంగా చేసుకున్నట్టయితే ఇట్లా హోల్కి గ్యాప్ అనేది రావడం జరిగింది. కాబట్టి ఎంత ఎండ వచ్చినా కానీ హీట్ అనేది చాలా తక్కువ ప్రభావం పడుద్ది. పేపర్ వేసుకునేటప్పుడు కూడా ఇట్లా షేక్ అవ్వకూడదు. ఇట్లా షేక్ అనేది ఈ మల్చింగ్ షీట్ అనేది షేక్ అవ్వకూడదు. ఇట్లా షేక్ అయినప్పుడు ఏమైందంటే మొక్కకు తగలడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి రైతులు. మనకు తొందరగా కావాలి అన్నట్టు గబగబా అయిపోవాలి, మనం 1 రోజు 2 రోజులు వేసుకోవాలన్నట్టు తొందరగా ఆడొకటి ఈడొకటి ఇట్లా పెట్టుకోకుండా మంచిగా మల్చింగ్ షీట్ కనుక మనం మంచిగా వేసుకున్నట్టయితే కంపల్సరీ మనకు మొక్కలు అనేది ఇట్లా చనిపోకుండా మనకు ఎక్కువ మోతాదులో మంచిగా మనకు బ్రతికే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మనం నీటి తడు మొక్క పెట్టుకున్నాక నీటి తడులు కూడా ఎప్పుడైతే చల్లగా ఉన్న అదే 8 నుంచి లోపి పైకి 7-8 లోపే మనం పొద్దుటే తడించుకోవాలి. మధ్యాహ్నం ఎప్పుడైతే ఎండలు ఉంటాయో ఎండప్పుడు మాత్రం తడియకూడదు. ఎందుకంటే హీట్ ఉంటుంది కింద, పైన పేపర్ హీటు. అట్లా మొక్కలు ఇంకా ఎక్కువ చనిపోయే అవకాశం ఉంటుంది. మల్చింగ్ షీట్కి ఎప్పుడు కూడా 7 నుంచి 8 లోపే తడించుకోవాలి. సాయంత్రం 7-8 తర్వాత మళ్ళీ పెట్టుకోవాలి. అట్లా 2 నుంచి 3 రోజులు లైట్గా ఒక గంట సేపు వదిలిపెట్టినట్టయితే మొక్కలు చాలా వరకు బతికే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి నేను చెప్పిన విధంగా కనుక మల్చింగ్ షీట్లో కనుక మీరు మిర్చి నాటుకున్నట్టయితే కంపల్సరీ 100% మన మొక్కలు మాత్రం కంపల్సరీ బతికే అవకాశం ఉంటుంది. ఇట్లా బతికిన మొక్కలకు మనం తర్వాత పురుగు నుంచి అదేవిధంగా పైన ఏం స్ప్రే చేయాలి, కింద ఏం ఇచ్చుకోవాలనే దాని గురించి కూడా మనం మిగతా వీడియోలలో మనం క్లియర్ కట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో బాయ్.